శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. సామాన్యంగా ఏ పర్వదినమైనా సరే ఒక రోజు ఉంటుంది, లేకపోతే 2 రోజులు ఉంటుంది. అలా కాకుండా నెలంతా పర్వదినాలైన నెలలు కొన్ని ఉన్నాయి. కార్తీక మాసం, మాఘమాసం అలాంటివి. చాలా పవిత్రమైన మాసాలు. తొందరలో మాఘమాసం రాబోతోంది కదా! ఆ మాసంలో 7 ముఖ్యమైన పండుగలున్నాయి. వాటి గురించి ఈ వీడియోలో చెప్పుకుందాం. మొట్టమొదటిది మాఘ పాడ్యమి. ఆ రోజు నుంచి 9 రోజుల పాటు వచ్చేవి శ్యామలా నవరాత్రులు అంటారు. పాడ్యమి నుంచి నవమి దాకా ఉన్నవి. ఏడాదిలో మనకి 4 నవరాత్రులు ఉంటాయి, అందరికీ తెలుసు కదా! అందులో రెండిటిని గుప్త నవరాత్రులు అంటారు. శ్యామలా నవరాత్రుల్ని, వారాహి నవరాత్రుల్ని. గుప్త నవరాత్రులు అంటే మనం ఇంట్లో కూర్చుని మన అభ్యున్నతి కోసం, మన కుటుంబ అభ్యున్నతి కోసం సాధన చేసుకునే నవరాత్రులు. అలాంటి గుప్త నవరాత్రులు తొందరలో వస్తున్నాయి. అవే శ్యామలా నవరాత్రులు. ఇంతకీ ఎవరండి శ్యామలాదేవి అంటే, లలితా సహస్రనామం చదివే వాళ్ళు ఉన్నారా? అందులో గేయ చక్ర రథారూఢ మంత్రిణి పరిసేవిత అని ఉంటుంది. అమ్మవారికి, లలితమ్మ వారికి మంత్రిణీ దేవత అనమాట. లలితమ్మ వారు ఒకసారి తన సామ్రాజ్యాన్ని పరిపాలించే రాజముద్రికని శ్యామలాదేవికి తొడిగారు అని బ్రహ్మాండ పురాణంలో ఉంది. పురాణాలు ప్రతిపాదించిన బ్రహ్మ విద్యా స్వరూప అమ్మవారంటేను. ఆ అమ్మవారిని ఆరాధిస్తే కనుక వాక్కు, విద్య, ఉన్నత పదవులు, అలాగే భార్యాభర్తల మధ్య ఐకమత్యం, అలాగే వశీకరణ శక్తి, అంటే మనం ఏదైనా మాట్లాడితే కనుక జనం అందరూ దాన్ని అనుసరించేలాంటి శక్తి, ఇవన్నీ కలుగుతాయి శ్యామల అమ్మవారి దయ వల్ల. అందుకని 9 రోజులు చక్కగా అందరూ నవరాత్రులు చేసుకోండి. అవి 2 విధాలుగా చేయొచ్చు. ఒకటి ఏమిటంటే నవరాత్రుల దీక్ష తీసుకుని చక్కగా బ్రహ్మచర్యం పాటిస్తూ, సాత్విక ఆహారం తింటూ, అవన్నీ చేస్తూ చేసుకోవచ్చు. రెండవది ఏమిటంటే మామూలుగా మీకు రోజు ఏదో 10 నిమిషాలు కుదిరితే 10 నిమిషాలు శ్యామలా దండకం వినడమో, చదవడమో చేసుకోవచ్చు. ఇవి ఎలా చేయాలి అనేది శ్రీవాణి ఛానల్లో ఒక డెమో వీడియో పెట్టాం. ఆ పూజ ఒక 20 నిమిషాలు పడుతుంది. అందులో శ్యామలా అమ్మవారి దండకము, అలాగనే శ్యామలా అమ్మవారి స్తుతి, షోడశోపచార పూజ ఉన్నాయి. ఇవి చిన్న పిల్లలతో సహా ఎవరైనా చేసుకోవచ్చు. అమ్మవారు బ్రహ్మ విద్యా స్వరూపం. అందుకని అందరూ చేసుకోండి. ఇంకా రెండవది పంచమి రాబోతోంది కదా! ఆ పంచమి, మాఘమాసంలో పంచమిని శ్రీ పంచమి అని పిలుస్తారు. ఆ రోజు ప్రకృతిలో సరస్వతి అనే శక్తి ఆవిర్భవించిన రోజు. అందుకని చాలా శక్తిమంతమైన రోజు ఆ రోజు. మరి ఆ రోజు ఏం చేయాలండి అంటే, సౌందర్య లహరిలో 3 సారస్వత శ్లోకాలు ఉన్నాయి. 3 ప్రయోగాలు లాంటివి. అందులో ఏ బీజాక్షరాలు పైకి ఉండవు, కానీ బీజాక్షర శక్తిని నిక్షిప్తం చేసుకున్న శ్లోకాలు. ఆ 3 శ్లోకాలు హాయిగా చదువుకోవచ్చు. ఈ 2 కూడా వీడియోలు చేసి గతంలో పెట్టాం. ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా వీడియోస్ ఉన్నాయి కదా, వాటి తాలూకు లింక్స్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, చూసుకోండి. ఇంకా మూడవది మాఘమాసంలో వచ్చే ఆదివారాలు. సామాన్యంగా ఒక 4-5 ఆదివారాలు వస్తాయి కదా ఏ నెలలో అయినా. మాఘపాదివారాలు చాలా శక్తివంతమైనవి. అసలు మాఘమాసంలోనే ప్రతిరోజు స్నానం, అర్ఘ్యం, ఉపాసన, ఈ 3 చేయగలిగితే ఎంతో శక్తిని సంతరించుకుంటారో, అలాగే రోగాలు ఏమున్నా సరే పోతాయి. మాఘమాసం సూర్యారాధనకి విశేషం. ఈ మాసంలో ప్రతిరోజు సూర్యోపాసన చేయగలిగితే చాలా విశేషం. ఎలా చేయాలి? అరుణ ప్రశ్న కానీ, సూర్యోపనిషత్తు కానీ వేదంలో వచ్చు అనుకోండి, చక్కగా చదువుకోండి, చాలా శక్తివంతమైనవి. అవి రాకపోతే వాటికి సమానమైన శక్తి ఉన్నవి ఆదిత్య హృదయం, ద్వాదశార్యాస్తుతి. ఇవైతే స్తోత్రాలు ఎవరైనా, వేదం రాని వాళ్ళైనా చదవచ్చు. అందుకని అవి చదువుకోండి. అలాగే 4 ఆదివారాలు చాలా ముఖ్యమైనవి. ఆ రోజు బెల్లంతో పరమాన్నం చేసి, అంటే బెల్లము, అన్నము, పాలు, నెయ్యి, వాటిలతో పరమాన్నం చేసి చిక్కుడు ఆకు మీద పెట్టి, మరి సూర్యభగవానుడు అంటే ప్రత్యక్ష నారాయణుడు కదా, నిజమైన నారాయణుడిని మనం చూడలేం. ఈ కళ్ళతో చూడగలిగిన సూర్యభగవానుడు ఒక్కయనే. అందుకని అక్కడ చక్కగా ఆయనకి నివేదన చేయండి. ఇంకా 4వది మాఘమాసంలో వచ్చే సప్తమి. దాన్నే రథసప్తమి అని పిలుస్తారు. చాలా 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 ముఖ్యం. నెలలో 2 సప్తములు వస్తాయి కదా, అంటే సంవత్సరానికి 24. ఆ 24లోకి అన్నిటికన్నా ముఖ్యమైనది రథసప్తమే. ఆ రోజు ఉదయం జిల్లేడు, రేగు ఆకులతో వాటిని తల మీద పెట్టుకుని స్నానం చేయడం, అలాగనే ఆ రోజు చిక్కుడుకాయలతో ఒక రథం తయారు చేసి, ఆ రథంలో సూర్యనారాయణమూర్తి ప్రతిమని గీసి పెట్టి దానికి పూజ చేయటం, అదంతా ఒక సాంప్రదాయం ఉంది. ఒకవేళ మీకు ఇందాక చెప్పిన మాఘపాదివారాలు కుదరకపోయినా రథసప్తమి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ అవ్వకండి. చాలా చాలా ముఖ్యమైనది. ఇంకా మాఘమాసంలో అతి ముఖ్యమైనది 5వది అష్టమి. దాన్నే భీష్మాష్టమి అని పిలుస్తారు.
సామాన్యంగా మనము, మన పిల్లలు, మనవలు, మనవరాళ్ళు, వంశము, వాళ్ళ ఉద్యోగాలు, వాళ్ళ తెలివితేటలు, వాళ్ళకి పిల్లలు, వాళ్ళ పెళ్ళిళ్ళు, వాళ్ళ సంసారాలు ఇవన్నీ సుఖంగా ఉండాలి అంటే పితృదేవతల ఆశీర్వాదం ఉండాలి. ఆ పితృదేవతలనే వసువులు, రుద్రులు, ఆదిత్యులు అని పిలుస్తారు. వాళ్ళెక్కడో పితృదేవతా మండలంలో ఉంటారు. మనకు కనిపించరు. అలాంటి వసువు ఒకాయన భూమికి ఒకసారి శాపవశాత్తు చాలా దగ్గరగా వచ్చి కొన్ని వందల ఏళ్ళు మన భూమి మీద తిరిగాడు. ఎప్పుడో అంటే ఒక 5000 సంవత్సరాల క్రితం మనకి చాలా దగ్గరలోనే. ఆ మహానుభావుడే భీష్మాచార్యుడు. అందుకని ఆయన ప్రత్యక్షంగా మానవ శరీరంతో వచ్చిన వసువు కాబట్టి భీష్మాష్టమి రోజు, భీష్మ ఏకాదశి రోజు వారిని స్మరించటం, కొన్ని సాంప్రదాయాలు నిర్వర్తించటం మంచిది. భీష్మాష్టమి రోజు ముఖ్యంగా భీష్ముడికి తర్పణాలు, అర్ఘ్యాలు వదిలితే చాలా మంచిది. అసలు శాస్త్రంలో ఒక మాట చెప్పారు. శుక్లాష్టమ్యాంతు మాఘస్య దద్యాత్ భీష్మయయోజలం సంవత్సర కృతం పాపం తత్క్షణాదేవ నశ్యతి అని. ఇది ఋషులు చెప్పిన మాట, నేను చెప్తుంది కాదు. అందువల్ల భీష్మ తర్పణం చేయగలిగితే కనుక మనం తెలిసి ఏవైనా పాప పనులు చేసి అయ్యో వాటిని ఎలాగ ప్రాయశ్చిత్తం చేసుకోవాలి అనుకుంటే భీష్ముడి అర్ఘ్యంతో చేసుకోవచ్చు. అలాగే సంతానం లేని దంపతులు అవి చేస్తే కనుక సంతానం కలుగుతుంది అని పెద్దలు చెప్పారు. అలా కలిగిన వాళ్ళు మన ఛానల్లోనే ఎంతో మంది ఉన్నారు. వాళ్ళ అనుభవాలు రాస్తూ ఉంటే అసలు ఆశ్చర్యం వేస్తుంది. అందుకని చక్కగా భీష్ముడికి తర్పణాలు వదలండి. ఎలా చేయాలి అది కూడా మన ఛానల్లో డెమో వీడియో ఉంది, పెట్టాను చూడండి. ఇంకా 6వది తప్పకుండా చేసుకోవాల్సింది భీష్మ ఏకాదశి. భీష్ముల వారు అష్టమి రోజు శరీరం వదిలిపెట్టేశాక ఏకాదశి రోజు కృష్ణ పరమాత్మ వెళ్ళి అందరి చేత ఆయన దివ్యాత్మకి అంజలి ఘటింపజేసి అప్పుడు ప్రకటించాడు. ఈ ఏకాదశిని భీష్మ ఏకాదశి అని పిలుస్తారు భీష్ముడి పేరు మీద. ఇది నా ఏకాదశి కాదు, భీష్ముడిది అని వరమిచ్చాడు కృష్ణ పరమాత్మ. సంవత్సరంలో 24 ఏకాదశులు వస్తాయి కదా, అందులో అన్నిటికన్నా ముఖ్యమైనది వైకుంఠ ఏకాదశి, భీష్మ ఏకాదశి, ఈ రెండే. అందుకని భీష్మ ఏకాదశి తప్పకుండా చేయండి. ఆ రోజు మీకు కుదిరితే కనుక ఏకాదశి రోజు పూజ చేసుకోండి. ఒక 20 నిమిషాలు, ఒక అరగంట పడుతుంది. అది కూడా డెమో చేసి పెట్టాం. కుదరకపోతే విష్ణు సహస్రనామం చదువుకోండి. కాబట్టి నాకు చదవడం రాదు, ఎలాగా ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు చదివింది ఉంది కదా, చక్కగా ఆడియో పెట్టుకుని పూజా మందిరంలో కూర్చుని వింటూ నమస్కారం చేసుకోండి. ఇంకా 7వది ఆఖరిది అతి ముఖ్యమైనది మాఘమాసంలో వచ్చేది ఏమిటి చెప్పండి? మహాశివరాత్రి. మనందరం పొంగిపోయే పర్వదినం, అంతే కదా. సాధకులకి చాలా చాలా ముఖ్యమైన రోజు. ప్రకృతిలో ఉన్న ప్రతి లింగాకారంలోనూ శివశక్తి యాక్టివేట్ అయ్యే రోజు. అందుకని మహాశివరాత్రిని అస్సలు వదులుకోకండి. మీరు ఎక్కడైనా ఊళ్ళో ఉన్నా ఆ ఊళ్ళోనే చేసుకోండి, మీరు ఎంత చేయగలరో అంత. అందుకే ఏమి చేయాలి ఆ రోజు అంటే, మహాశివరాత్రి రోజు ముఖ్యమైనవి 3 ఉన్నాయి కాంబినేషన్. ఒకటి ఏమిటంటే బిల్వం, 2వది అభిషేకం, 3వది జాగరణ. జాగరణ అంటే మళ్ళీ గుర్తుపెట్టుకోండి, నిద్ర మానేసేసి పనికి మాలిన సినిమాలు చూడడం కాదు జాగరణ. జాగరణ అంటే మీకు కుదిరినంతసేపు శివనామస్మరణతో శివలీలల పైన సమయాన్ని గడపండి. లేకపోతే లింగోద్భవం వరకైనా గడిపి ఆ తర్వాత నిద్రపోండి. ఏదో తర్వాత రోజు పొద్దున్నే ఆఫీస్ ఉందన్నారు అనుకోండి, ఏం చేస్తారు? కనీసం లింగోద్భవ సమయం వరకైనా లేచి ఉండండి. ఇంకా ఎలాగ అభిషేకం చేసుకోవాలి స్వామికి అంటే, వేదం వచ్చిన వాళ్ళు చక్కగా రుద్రంతోనూ న్యాసంతోనూ చేసుకోండి. రాకపోతే కనుక మన ఛానల్లో 10 నిమిషాల్లో ఎలా అభిషేకం చేయాలి అనేది చెప్పాం. ఆ అభిషేకాన్ని మీకు ఎంతసేపు కుదిరితే అంతసేపు, ఇప్పుడు 11 సార్లు కుదిరింది అనుకోండి 11 సార్లు, 5 సార్లు కుదిరితే 5 సార్లు, అలా చక్కగా చేసుకోండి. ఒక్కొక్కసారి చేయడానికి ఒక 5-6 నిమిషాలు పడుతుంది. అది స్తోత్రం. అది ఎవరైనా, ఏ కులం వాళ్ళైనా, చిన్నపిల్లలైనా, పెద్దవాళ్ళైనా, స్త్రీలైనా, ఎవరైనా చేసుకోవచ్చు. అవి ఇప్పటిదాకా నేను చెప్పినవన్నీ ఈ కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి. డిస్క్రిప్షన్లో 3 విషయాలు ఇస్తాడు మా అడ్మిన్. మొట్టమొదటి ఏంటంటే, ఇప్పుడు ఇన్ని పండుగలు చెప్పాం కదా, మరి అవి ఏ రోజు వస్తాయండి ఈ సంవత్సరం అంటే వాటి డేట్లన్నీ, ఈ సంవత్సరంలో ఏ పండగ ఏ డేట్లో వస్తుందో ఇస్తాడు. 2వది పూజ లింకులన్నీ ఇస్తాడు. 3వది మీకు పూజలు అనగానే చాలా ప్రశ్నలు వచ్చేస్తాయి కదా, వాటిలన్నిటికీ సమాధానాలు ఇస్తారు. అవి చూసి చేసుకోండి. ఇప్పుడు మీకు ఒక సందేహం వస్తుంది, ఇన్ని పూజలు చెప్పేశారు ఎలాగండి, ఏది చెయ్యాలి అని. ఏమీ లేదు. ఇప్పుడు కొడుకు ఊరు వెళ్తున్నాడు అనుకోండి, తల్లి ఒక బాక్సులో ఏమో ఏదో ఒక స్వీట్ పెడుతుంది, ఒక బాక్స్లో పెరుగన్నం పెడుతుంది, ఒక బాక్స్లో ఏదో పులిహోర పెడుతుంది, ఇలా 10 ఇస్తుంది. అమ్మ ఇన్ని ఇచ్చావు కదా, ఎలాగమ్మా ఇన్ని తినేయడం అంటే, నాన్న ఏవో 2 తినరా నాకు సంతృప్తి ఉంటుంది అంతేనా. అలాగే మీలో ఎవరికి కుదిరితే వాళ్ళు ఇందులో 2 3 చేసుకుని భగవంతుడికి దగ్గర అయ్యారనుకోండి, మా కుటుంబం అంతా పొంగిపోతుంది. అందుకు ఇవన్నీ చెప్పటం. మీ అందరికీ మాఘమాసం శుభాకాంక్షలు. శ్రీమాత్రే నమః.
అందరికీ నమస్కారం. మన ఆధ్యాత్మిక వీడియోల్ని 3 ఛానల్స్గా విభజించాం. 3 ఛానల్స్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.